Hello friends, once again welcome back to the GAN Simplify YouTube ఛానల్. ఫ్రెండ్స్, రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గాను ఒలింపిక్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆన్సర్ చేసే విధంగా ఈ వీడియోలో 30 క్వశ్చన్ ఆన్సర్ బిట్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. వీటికి సంబంధించి ఆన్సర్స్ మీరు తెలుసుకున్నట్టయితే ఫర్దర్ ఒలింపిక్స్ మీదుగా వచ్చే క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి మీరు ఆన్సర్ చేసే విధంగా ఒలింపిక్స్ రిలేటెడ్ వచ్చే క్వశ్చన్స్ ఏవైనా మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రపంచంలో తొలి ఒలింపిక్స్ గేమ్స్ ఎప్పుడు నిర్వహించబడ్డాయి? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1896. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఒలింపిక్స్లో మేజర్ డ్యాన్స్ క్రీడగా అనుమతించిన దేశం ఏది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఫ్రాన్స్. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లోనే ఈ డ్యాన్స్ని ఒక ఒలింపిక్ గేమ్గా ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఒలింపిక్స్లో మొదటి స్వర్ణ పథకం గెలుచుకున్న భారతీయ అథ్లెట్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అభినవ్ బింద్రా. ఈయన షూటింగ్లో మొట్టమొదటి గోల్డ్ మెడల్ అయితే ఇండియాకి తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఒలింపిక్ క్రీడలో ఎక్కువ పథకాలు గెలుచుకున్న అథ్లెట్ ఎవరు? ఆప్షన్ ఏ మైకేల్ ఫిలిప్స్. ఈయన స్విమ్మింగ్లో 25కు పైగా మెడల్స్ అయితే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి 2024 ఒలింపిక్స్ ఏ నగరంలో జరగనున్నాయి? దీనికి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్యారిస్. సిక్స్త్ క్వశ్చన్ చూసినట్టయితే ఒలింపిక్స్లో 3 సార్లు వరుసగా స్వర్ణ పథకం గెలుచుకున్న అథ్లెట్ ఎవరు అంటే ఆప్షన్ బి మైకేల్ ఫిలిప్ ఇస్ రైట్ ఆన్సర్. ఈయన 2008లో నిర్వహించినటువంటి సమ్మర్ ఒలింపిక్స్లో వరుసగా 3 గోల్డ్ మెడల్స్ అయితే గెలుచుకున్నారు. సెవెంత్ క్వశ్చన్ ఒలింపిక్ క్రీడలో భారతదేశం ఎన్ని పథకాలు గెలుచుకుంది 2024 వరకు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి 41 మెడల్స్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి ఒలింపిక్ గేమ్స్లో స్త్రీలకు మొదటి మేజర్ క్రీడగా ఏది నిర్వహిస్తారంటే ఆప్షన్ బి రైట్ ఆన్సర్ 100 మీటర్ రేస్. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ వచ్చేసి ఒలింపిక్స్లో ఫుట్బాల్ గేమ్స్ మొదటిసారిగా ఎప్పుడు నిర్వహించబడ్డాయి? ఈ ఫుట్బాల్ గేమ్స్ని అయితే 1900లో అందరి ముందు ప్రదర్శించారు, కానీ వీటిని 1908లో అఫీషియల్లీ ఒక ఒలింపిక్ క్రీడగా అయితే నిర్వహించబడ్డాయి. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1908. నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేసి ఒలింపిక్స్లో తొలి భారతీయ బాక్సింగ్ పథక విజేత ఎవరు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ విజేందర్ సింగ్. నెక్స్ట్ 11th క్వశ్చన్ ఒలింపిక్స్లో అథ్లెట్ పథకాలు ఏ పదార్థంతో తయారు చేస్తారు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వెండి. నెక్స్ట్ క్వశ్చన్ 2020 టోక్యో ఒలింపిక్స్లో భారతదేశం ఏ పథకం ఎక్కువగా గెలుచుకుంది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వెండి. 13 క్వశ్చన్ ఒలింపిక్లో పోటీపడ్డ మొదటి ఆసియా దేశం ఏది? ఇందులో ఆప్షన్ బి రైట్ ఆన్సర్. భారతదేశం మొట్టమొదటిగా మన ఒలింపిక్స్లో అయితే ఆసియా నుండి పాల్గొనడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 14th ఒలింపిక్స్లో మొట్టమొదటి మహిళా భారతీయ క్రీడాకారిణి ఎవరు? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పిటి ఉషా. ఈమె 1980sలో ఒలింపిక్స్లో ఒక రన్నర్గా అయితే పాల్గొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ 15th ప్రపంచంలో ఎక్కువ పథకాలు గెలుచుకున్న ఒలింపిక్ దేశం ఏది? అది రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్ 16th ఒలింపిక్స్లో మొట్టమొదటి భారతీయ హాకీ పథకం ఎప్పుడు గెలుచుకుంది? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 1928. నెక్స్ట్ క్వశ్చన్ 17 వచ్చేసి ఒలింపిక్స్లో 100 మీటర్ రేస్ రికార్డు ఎవరి వద్ద ఉంది? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఉసేన్ బోల్ట్. నెక్స్ట్ 18th క్వశ్చన్ ఒలింపిక్స్లో తొలిసారి రగ్బీ జట్టు పాల్గొన్న సంవత్సరం? ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ 1900. నెక్స్ట్ క్వశ్చన్ 19th ఒలింపిక్స్లో తొలి మహిళా బాక్సింగ్ విజేత ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి నికోలే ఆడమ్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 20 ఒలింపిక్స్లో తొలి క్రీడలలో పాల్గొన్న క్రీడా విభాగం ఏది? ఆప్షన్ ఏ అథ్లెటిక్స్. నెక్స్ట్ క్వశ్చన్ 21 ఒలింపిక్స్లో బోస్టన్ మారథాన్ గెలిచిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? దీని రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ డి హర్షవర్ధన్. నెక్స్ట్ క్వశ్చన్ 22 2028 ఒలింపిక్స్ ఏ నగరంలో జరగనున్నాయి? రైట్ ఆన్సర్ బి లాస్ ఏంజల్స్. నెక్స్ట్ క్వశ్చన్ 23 అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ సి రైట్ ఆన్సర్ జెనీవా. నెక్స్ట్ క్వశ్చన్ 24 ఒలింపిక్స్ గేమ్స్ను నిర్వహించడానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ. నెక్స్ట్ 25th క్వశ్చన్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రతినిధి ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ థామస్ బ్యాచ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 26 ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ స్థాపన జరిగిన సంవత్సరం ఏమిటి? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ 1894. నెక్స్ట్ క్వశ్చన్ 27 ఒలింపిక్ ప్లేజ్ ప్రారంభం ఎలా జరుగుతుంది?
ఆప్షన్ సి రైట్ ఆన్సర్, ముఖ్య అతిథి ద్వారా దీన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది. మన ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో ఫ్రాన్స్ ప్రతినిధి అయినటువంటి మ్యాక్రాన్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 28, భారత్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ బి రైట్ ఆన్సర్, న్యూఢిల్లీ. నెక్స్ట్ 29 క్వశ్చన్, భారత్ ఒలింపిక్ అసోసియేషన్ స్థాపన ఏ సంవత్సరంలో జరిగింది? రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఏ 1927. నెక్స్ట్ 30 క్వశ్చన్ వచ్చేసి 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో భారతదేశం ఏ స్పోర్ట్లో మొదటి పథకం గెలిచింది? అది ఆప్షన్ ఏ షూటింగ్. షూటింగ్లో 10 మీటర్ ఎయిర్ పిస్టల్లో మను భాకర్ బ్రాంజ్ మెడల్ అయితే గెలుచుకుంది. మన ఒలింపిక్స్కి సంబంధించి ఈ రింగ్స్ నుంచి కూడా చాలాసార్లు క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఈ రింగ్స్ కలర్స్ మరియు ఈ రింగ్స్ యొక్క కలర్స్ మరియు ఈ రింగ్స్ యొక్క అర్థం చూసినట్టయితే ఇందులో 5 రింగ్స్ ఉంటాయి. 5 రింగ్స్ 5 ఖండాలను అయితే రిప్రజెంట్ చేస్తాయి. ముందుగా బ్లూ కలర్లో ఉన్న రింగ్ యూరోప్ని, బ్లాక్ కలర్లో ఉన్న రింగ్ ఆఫ్రికాను, రెడ్ కలర్లో ఉన్న రింగ్ సౌత్ అండ్ నార్త్ అమెరికాను, ఎల్లో కలర్లో ఉన్న రింగ్ ఏషియాను, గ్రీన్ కలర్లో ఉన్న రింగ్ ఆస్ట్రేలియాను రిప్రజెంట్ చేస్తాయి. ఇవే కాకుండా మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసినట్టయితే ఫాదర్ ఆఫ్ ఒలింపిక్స్గా, ఒలింపిక్స్ పితామహుడిగా పీరీ ది కుబర్టిన్ని చెప్పుకుంటాం. అదేవిధంగా పారా ఒలింపిక్స్ స్టార్ట్ అయిన సంవత్సరం చూసినట్టయితే దీనిని 1948లో అయితే స్టాక్ మాండబిల్లే హాస్పిటల్లో నిర్వహించడం అయితే జరిగింది. కానీ అఫీషియల్లీ 1960లో అయితే వీటిని అఫీషియల్గా తీసుకురావడం అయితే జరిగింది. వింటర్ ఒలింపిక్స్ స్టార్ట్ అయిన సంవత్సరం చూసినట్టయితే అది 1924లో స్టార్ట్ అయ్యాయి. అదేవిధంగా ఇప్పటి వరకు మన భారతదేశం దగ్గర 31 పారాలింపిక్ మెడల్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఈ పారాలింపిక్లో మొట్టమొదటి గోల్డ్ మెడల్ గెలుచుకున్నటువంటి వ్యక్తిని చూసినట్టయితే ఆయన మురళీకాంత్ పేట్కర్. ఈయన స్విమ్మింగ్లో భారతదేశానికి మొట్టమొదటి గోల్డ్ మెడల్ పారాలింపిక్స్లో తీసుకురావడం అయితే జరిగింది. అదేవిధంగా ఒలింపిక్స్లో మొట్టమొదటి గోల్డ్ మెడల్ తీసుకొచ్చినటువంటి వ్యక్తిని చూసినట్టయితే ఆయన పేరు అభినవ్ బింద్రా. ఈయన షూటింగ్లో మొట్టమొదటి గోల్డ్ మెడల్ అయితే ఇండియాకి తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో. ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ ఫర్దర్ మీరు కావాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ and hit the bell icon button. Thank you.